శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్య త్రిశతి రచనా పఠన ప్రో లక్ష్మీనారాయణ. తెలుగు భాషామ తల్లి వాక్కు తెలుగుని ఆదరించండి. తెలుగు భాషామ తల్లి కంఠాభరణం పద్యాన్ని గౌరవించండి, అభిమానించండి, ఆస్వాదించండి. దీనందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ కార్తీక మాసం, అందులో మహాశివరాత్రి. కార్తీక దామోదరుణ్ణి, కార్తీక త్రయంబకేశ్వరుణ్ణి రెండు శీర్ష పద్యాలతో కార్తీక దామోదరుడు ఆ మోహన్ రూపాన్ని మోహన్ రాగంలో, కార్తీక త్రయంబకేశ్వరుడు బ్రహ్మాండ నాయకుడిని మణ్ రాగంలో కొలుద్దాం. ప్రహ్లాదునవితంబు ఆహ్లాదమును పొంది హరిభక్తిగాంచియో చరితుడయ్యే ధ్రువుడెంత దృఢముగా ధ్రువకీర్తి పొందియు హరిభక్తి సల్పియు ఆర్యుడయ్యే భీష్మ విభీషణు భూషణంబుగొల్చి హరిభక్తి ముదమంది అమరులయ్యే నారద తుంపుర అక్రూర త్యాగయ్య హరిభక్తి గానంబు హరిని చేరే పరమ భాగవతోత్తమ భాగ్యఘనులు హరిని పూజించి తరించి అనఘులయ్యే తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ శిష్టరక్షక గోవింద శ్రీనివాస ప్రహ్లాదుడు హరిని పూజించి చరితార్థుడేను. ధ్రువుడు దృఢ దీక్షతో హరిని పూజించి హరివాసం పొందెను. భీష్ముడు విభీషణుడు హరిని దివ్యముగా పూజించి అమరులైనారు. నారదుడు, తుంపురుడు, అక్రూరుడు, చాగయ్య మొదలగు భక్తులు హరి గానముచే ధన్యులైనారు. తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ శిష్టరక్షక గోవింద ఆత్మత్రాణపరాయణ ఆత్మబంధు శ్రీనివాస నీకు వందన చందనములయ్య. అట్టగే కార్తీక త్రయంబకేశ్వరుణ్ణి ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి మండ్రాగంలో కొలుద్దాం. ఏ పాదములు దాగి ఎన్నగ శ్రీశల పరమ పావనముదే భరము దీర్ప ఏ పాదముల వలన ఇలలోన వరుణాసి మహిమాన్విత మహిను పొందే ఏ పాదములు తాకి ఎత్తైన కేదారు రక్తి శక్తిని గాంచె ముక్తి నొసగా ఏ పాదధూళితో ఇహ పరము నొసగు రామేశ్వరము పొందె రమ్యకీర్తి అట్టి విశ్వంభరాపాద పట్టు దొరక జన్మ జన్మల ఇహ జన్మ ఫలము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్త చోరాం మల్లికార్జున మహనీయ మాన్యదేవా ఏ పాదములు తాగి శ్రీశైలము పరమ పావనమైనదో, ఏ పాదము వలన కాశీ క్షేత్రము మహిమాన్వితమైనదో, ఏ పాదముల వలన ఎత్తైన కేదారు ముక్తి నొసగుతున్నదో, ఏ పాదధూళితో రామేశ్వరము కీర్తిని గాంచినదో అట్టి విశ్వంభర హరుని పాదపట్టు దొరుకుట జన్మ జన్మల ఇహ జన్మ భాగ్యము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తతోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ నీకు వందన చందనములయ్యారు. అందరూ కూడా వినండి, పంపించండి, షేర్ చేయండి. ఆ కార్తీక దామోదరుడు, కార్తీక త్రయంబకేశ్వరుడు అఖండ కరుణాకటాక్ష వీక్షణాలకి మీ అందరూ కూడా పాత్రులుగా అండి. కార్తీక మాసం, ఇవాళ మహాశివరాత్రి మహాపుణ్య దినం. స్వస్తి తథాస్తు.